అమ్మ నీ పేరు? కుస్మా. కృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నా? 9th. 9th క్లాస్. అమ్మ బుక్స్ ఇచ్చారా మీకు? ఇచ్చారు సార్. ఎట్లా ఉన్నాయి బుక్స్? చాలా బాగున్నాయి సార్. ఏం అంటే చెప్తావు క్వాలిటీ. లోకేష్ గారికి? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ బుక్స్ ఎలా ఉన్నాయి అసలు? చాలా బాగున్నాయి సార్. అంటే ఇది వరకు జగన్మోహన్ రెడ్డి అని పేర్స్ ఉండేవి, ఇప్పుడు అవేమీ లేవు. సో మేము బాగా చదువుకుంటున్నాం. బుక్స్ క్వాలిటీ కూడా ఉన్నాయా? క్వాలిటీ బాగున్నాయి సార్. ఎట్లా ఉంది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎట్లా ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో? చాలా బాగుంది సార్. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇది వరకు 3 ఉండేది కాదు చదవడానికి, సో ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందా చదువుకోవడానికి? ఇక్కడ మిడ్ డే మీల్ ఎట్లా ఉంటుంది? బాగుంది సార్. ఇది వరకు లావు బియ్యం పెట్టేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. కర్రీస్ కూడా డైలీ మార్చుతున్నారు. నేను కూడా మారుస్తున్నా. నేను కూడా టేస్ట్ ఉంటుందా? టేస్ట్ కూడా బాగానే వండుతున్నారా? తింటున్నారా ఎక్కువ మంది ఇప్పుడు? తింటున్నారు సార్. ఎంతమంది అట్లా? తినేవాళ్ళు సార్. స్కూల్ మొత్తం తింటున్నారు ఇప్పుడు. ఇంతకుముందు ఇదివరకు చాలా సగం మందే తినేవాళ్ళు. మరి సగం మంది ఎక్కడ తినేవారు మరి? ఇంటికా నుంచి తెచ్చుకునేవాళ్ళు సార్. ఇంటికాడ ఇబ్బంది, ఇంటికాడ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి క్యారేజీలు వండించుకొని తెచ్చుకునే వాళ్ళ? ఎస్ సార్. ఓకే, మరి తల్లికి వందనం పడిందమ్మా నీకు? పడింది సార్. ఎంతమంది మీరు? నేను ఒక్కదాన్ని సార్. ఒక్కదాన్ని. ఓకే, అమౌంట్ వేసారా? ఎంత పడింది? 13,000. 13,000. ఇంట్లో మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారమ్మా? మమ్మీ బస్ ఆయా, డాడీ డ్రైవర్. ఓకే, అంటే మీరు అంత కష్టపడి నేను చదివిస్తున్నారు కదా, సో మరి చదివించినందుకు మీ పేరెంట్స్ ఒకరే కష్టపడుతున్నారని చెప్పేసి వాళ్ళకి నువ్వు భారం కాకూడదని లోకేష్ గారు మీకోసం ఆలోచించి తల్లికి వందనం కావచ్చు, స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉంటాయి అట్లానే ఇక్కడ మీకు బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, అంటే బ్యాగ్ మొత్తం కిట్ అంతా ఇస్తున్నారు కదా, ఏం చెప్తావు లోకేష్ గారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకుముందు ఇట్లా ఎవరైనా ఇచ్చారమ్మా మీకు? లేదు సార్. మీకోసం విద్యార్థుల కోసం ఎవరైనా ఆలోచించారా? లేదు సార్. అంటే మీకు ఓట్లు ఉండవు కదా, ఓట్లు ఉన్న వాళ్ళ కోసం ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారు అది ఇది అని చెప్పి, కానీ మీకు ఏం ఉండవని చెప్పి మీకు ఏ పథకాలు ఉండవు. సో లోకేష్ గారు వచ్చేసి మీకోసం ఇంతలా చేంజ్ చేస్తున్నారు కదా, స్కూల్స్ కావచ్చు ఇవన్నీ. సో ఇట్లా ఎవరైనా ఆలోచించారా? లేదు సార్. ఎవరికి ఎవరు ఆలోచించలేదు.